హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కోవిడ్ సిచ్యువేషన్లో మనకు వచ్చిన పరిస్థితులు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగం పరంగా కానీ, డబ్బుల పరంగా కానీ, ప్రతి ఒక్క దాని పరంగా మనము చాలా ఇబ్బంది పడ్డాం. ఎమర్జెన్సీ టైంలో మనకు డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా దొరకకుండా ఉంటారు. కాకపోతే వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా మనం సేవింగ్స్ రూపంలో కానీ చేసుకుంటూ వెళితే మనకు చాలా మంచిది అని కూడా మనం అంటుంటాం. కాకపోతే ఆ ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా రైజ్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉన్నారు పద్మజ గారు. సో వెల్త్ మేనేజర్, ఆవిడని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. మ్యామ్, కోవిడ్ సిచ్యువేషన్స్లో మనమైతే ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. మెయిన్గా హెల్త్ పరంగా అయితే, ఇంకొకటి ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు పడ్డాం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా అవసరమని ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు. అయితే అలా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనము అలా ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలా చేసుకుంటూ వెళ్ళాలంటే ఏం చేయాలి? మొదటగా ఎమర్జెన్సీ ఫండ్ అన్నది ఎందుకు ఉపయోగం అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ముందు చెప్తానండి. కోవిడ్ సిచ్యుయేషన్ మీరు రైట్గా చెప్పారు. లైక్ కోవిడ్ సిచ్యుయేషన్లో చాలామంది నా క్లయింట్స్ వెన్ జాబ్ లాసెస్ అయిపోయారు. లైక్ ఇంట్లోనే ఒకళ్ళే ఇద్దరు హెల్త్ ఇష్యూస్ మూలంగా హాస్పిటలైజేషన్ అన్నది జరిగింది. సో అలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆపేసి ఆఖరికి ప్రీమియమ్స్ కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. సో ఇలాంటి సందర్భాలు మనకి ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా కంటిన్యూ చేయాలి అంటే కనుక మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అన్నది, అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో మనము ఈ ఫండ్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఫండ్ని ఇంకా వేటి యొక్క ఆస్పెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఫండ్ని అక్యూములేట్ చేయాలి అన్నది నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్గా. సో మొదట వచ్చి మనకి జాబ్ లాస్, లేకపోతే మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే కనుక మీ యొక్క బిజినెస్లో ఏమన్నా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ ఒక 3 months కోసం అనేసి అది ఒక సపరేట్ ఒక ఫండ్లో పెట్టుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే లైక్ ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, హాస్పిటలైజేషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ మధ్యకాలంలో అందరికీ ఒక 5 lakhs కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అందరికీ ఉంటుంది. కాకపోతే ఆ 5 lakhs కూడా సరిపోని రోజులు ఈరోజు ఈ మధ్యకాలంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అన్నది అంత ఫాస్ట్గా పెరుగుతూ ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్స్లో కానీ, లేదు అంటే కనుక మీకు ఎట్లాంటి హౌస్ రెనోవేషనో, లేకపోతే సడన్గా మీ కార్ బ్రేక్ అయింది, లేకపోతే టీవీ అండ్ రిఫ్రిజిరేటర్ ఇంట్లో లేడీస్ ఒప్పుకోరు, రైట్? సో ఇలాంటి సిచ్యుయేషన్లో మీరు ఇమీడియట్గా మీకు ఆ అమౌంట్ని సర్దుకోవాలి అంటే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆపటమో, లేకపోతే ఉన్న సేవింగ్స్ని తీయటమో లాంటివి పనిచేస్తూ ఉంటారు, విచ్ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ యువర్ వెల్త్ క్రియేషన్. మీ రిటైర్మెంట్ ఫండ్స్ కానీ ఇవన్నీ ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మినిమం 3 to 6 months ఆఫ్ యువర్ రెగ్యులర్ ఇన్కమ్, అంటే మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, అంటే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమిటి అంటే లైక్ మీ యొక్క హోమ్ లోన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క ఇంటి ఖర్చులు, ప్రావిజన్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క బేసిక్ ఖర్చులు, మెయిన్ థింగ్ బేసిక్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక 3 to 6 months వరకు డిపెండింగ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇన్కమ్ లెవెల్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఈ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యము. ఇప్పుడు చాలామంది కపుల్స్ ఉంటున్నారండి ఈ మధ్యకాలంలో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు. చాలాసార్లు నా క్లయింట్సే ఉన్నారు ఎవరైతే ఒక కపుల్ పార్ట్నర్ టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అన్నిటి వాళ్ళు చూసుకుంటే ఒక పార్ట్నర్ యొక్క శాలరీ మొత్తం ఈఎంఐల కన్నా వెళ్తుంది. అలాంటి ఈఎంఐలు ఎవరికైతే, అంటే మై ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తను ఒక సెకండ్ చైల్డ్ కోసం అనేసి ఒక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ 6 months షీ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ద ఈఎంఐస్. సో అలాంటి సిచ్యుయేషన్లో ఈ 6 monthsకి ఎంతైతే ఈఎంఐ రిక్వైర్మెంట్ ఉంటుందో అంత అమౌంట్ అన్నది మీరు సపరేట్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఇన్ విచ్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది చాలా అవసరం అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అంటారు? ఓకే, సో ఇప్పుడు మనము ఎమర్జెన్సీ ఫండ్ అన్నది మనము అర్థం చేసుకున్నాము, ఎలాంటి సిచ్యుయేషన్స్లో వాడతాము. అలాగే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ సేవ్ చేసుకుంటే మీకు
అత్యధికంగా మీకు ఉపయోగపడుతుంది. సో, యూజువల్‌గా ఏంటండి ఎమర్జెన్సీ ఫండ్ అంటే లిక్విడ్‌గా ఉండాలి. అంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం తీసి యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. సో, చాలామంది ఏంటంటే సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టేస్తూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టడం మూలంగా డిసడ్వాంటేజెస్ ఏంటంటే దానికి ఎక్కువ రిటర్న్ అన్నది రాదు. హార్డ్లీ 3%, 2% వస్తుంది. మ్యాక్స్ అంటే 5% అంతే. మ్యాక్స్ 5%. సో, అలాగ కాకుండా మనకి ఎఫ్‌డీలో వేసుకోవచ్చు. అట్‌లీస్ట్ 6-7% వస్తుంది. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఒక సెపరేట్ లిక్విడ్ ప్లస్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి సెపరేట్‌గా ఉన్నాయి. వేర్ 7-8% వరకు కూడా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది లిక్విడిటీ పరంగా చూసుకుంటే కనుక మీకు ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జిట్ లోడ్స్ లేవు. అండ్ ఎప్పుడైనా మీరు కావాలనుకున్నప్పుడు ఇందులో నుంచి మీరు కావాల్సినంత అమౌంటే తీసుకోవచ్చు. ఓకే. దెర్ ఇస్ నో నీడ్. లైక్ ఎఫ్‌డీ అనుకోండి, మీరు టోటల్ 5 lakhs వేస్తే 5 lakhs లిక్విడేట్ చేయాలి. కానీ ఇందులో అలా కాదు. మీకు ఎంత అవసరం ఉందో అంతవరకే మీరు లిక్విడేట్ చేసుకోవచ్చు అండ్ ఆ ఫండ్ కంటిన్యూ అవుతుంటుంది. సో దట్ ఈస్ బెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. అండ్ యూజువల్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సో ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ రైజ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వచ్చే పర్సన్ అనుకున్నాం అనుకోండి. సో వాళ్ళు వచ్చే ఈఎంఐస్ కానీ అన్నీ పోగా ఎమర్జెన్సీ ఫండ్గా కొంచెం అంటే ఎంత పర్సెంటేజ్ తీసి పెట్టుకుంటే బెటర్ అంటారు అప్రాక్సిమేట్లీ? ఇది అంటేనండి, ఇది డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ వాళ్ళ యొక్క శాలరీ ఎంతైతే వస్తుందో, ఓకే, శాలరీలో 5-10% ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకునే వరకు మీరు దాన్ని సేవ్ చేయటం అనేది స్టార్ట్ చేయండి. ఒకసారి అది ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, మీ గోల్ ఒక 5 lakhs అనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. సో 5 lakhs కూడబెట్టుకునేంత వరకు అది మేజర్గా ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్. ఆఫ్టర్ దాట్ మీ యొక్క రిటైర్మెంట్ కోసం, మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మిగతా వాటిని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనం దాన్ని డిస్టర్బ్ చేసే అవసరమే ఉండదు. ఎలాంటి అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడే దాన్ని బ్రేక్ చేయటం అన్నది జరుగుతుంది. అదర్వైజ్ అది అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ అంటారా? నన్ను అడిగితే కనుక ఎంగేజ్ అంటే 20 years అండ్ 25-30 పీపుల్కి అయితే కనుక ఒక 4-5 lakhs అంటే వాళ్ళకి అవసరాలు అంటే లైక్ రేపొద్దున వాళ్ళ మ్యారేజ్ కోసం అయి ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో అన్ ఎమర్జెన్సీ, రైట్? సో అట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అలా ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ వయసు పెరుగుతున్న కొద్దీ 30-40 వచ్చేసరికి దీన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంకి బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లలు వస్తూ ఉంటారు. లైక్ వాళ్ళని హైయర్ ఎడ్యుకేషన్ ఏఎంబీఏ బిజినెస్ స్కూల్లోనే జాయిన్ చేయాలి అంటే కనుక మీకు తెలుసు దీస్ డేస్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్. సో అలాంటి వాటి కోసం మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ వే వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్. అంటే మినిమం ఒక 500తో మనం అంటే మంత్లీ ఒక 500 తీస్తూ వెళ్ళిపోతున్నా కానీ అలా పెంచుకుంటూ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఇయర్లీ కూడా మీరు శాలరీ ఎలాగో పెరుగుతుంది, అలాగే మన యొక్క ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కూడా స్లోగా స్టెప్ అప్ లాగా కూడా మీరు పెంచుకుంటూ ఆ యొక్క గోల్ని మీరు అచీవ్ చేయొచ్చు. ఇట్ వాస్ వెరీ నైస్ మ్యామ్. ఏంటంటే ఆ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత నుంచి ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది కంప్లీట్ మారిపోయింది. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పేశారు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో గైస్, మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఇంపార్టెంటో, మరి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో కూడా మన ఇక్కడ మరి వెల్త్ మేనేజర్ అయిన పద్మజ గారు చాలా చక్కగా వివరించారు. సో ఇదైతే యంగ్ ఏజ్ నుంచి మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయంటున్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.